ఒకేసారి 9,000కు పైగా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు సివిల్ విభాగంలో 33% మంది, ఆర్మ్డ్ పోలీసుల నియామకంలో కూడా 10% మంది మహిళలు ఉండాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు దేహదారుఢ్య పరీక్షల విధానంలోనూ ఆయన పలు మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో పురుషులకు 5 కిలోమీటర్లు, మహిళలకు 2.5 కిలోమీటర్ల పరుగు పందెం ఉండేది. ఇప్పుడు వాటిని తొలగించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రంగిని మనం చూస్తున్నాం. దాదాపు నెల రోజులకు పైగా విరామం తర్వాత సచివాలయానికి వచ్చినటువంటి తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులుగా పోలీస్ నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయని నిరుద్యోగుల్లో కొంత ఆందోళన నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖకు సంబంధించి 9,000కు పైగా ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ఈరోజు ఒక సమీక్షా సమావేశం నిర్వహించి ఈ పోస్టుల భర్తీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే సమయంలో సివిల్ విభాగంలో భర్తీ చేయబోయే వాటిలో ఖచ్చితంగా 33.5% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలన్న నిర్ణయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. మొత్తంగా చూసుకుంటే ఈ 9,000 పోస్టులు 8,360 పోస్టులు పోలీస్ శాఖలో, అలాగే సుమారు 200 పోస్టులు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో, అలాగే అగ్నిమాపక దళంలో 510 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 9,000కు పైగా ఈ పోస్టులు ఉన్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వీలైనంత త్వరగా ఇవ్వాలనేది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సివిల్ అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దాదాపు 3,200 మంది స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్, 2,800 మంది ఆర్మడ్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడబోతుంది. ఇది నిరుద్యోగులకు పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇక మరో ముఖ్యమైన విషయం అంటే ఇన్నాళ్ళు ఈ దేహదారుఢ్య పరీక్షలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కొన్ని కఠిన నిబంధనలు, 5 కిలోమీటర్ల రన్నింగ్ రేస్ చాలా మందికి ఇబ్బందికి పడటం, అలాగే కొన్నిసార్లు నిరుద్యోగులు ఈ రన్నింగ్ రేస్ లో పాల్గొని కొంతమంది చనిపోయినటువంటి సందర్భాలను కూడా మనం చూసినటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ 5 కిలోమీటర్ల రన్నింగ్ రేస్ ను ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మిగతా 5 విభాగాలు ఏదైతే షార్ట్ పుట్, హై జంప్, లాంగ్ జంప్, 100 మీటర్ల పరుగు పందెం, అలాగే 800 మీటర్ల పరుగు పందానికి సంబంధించి 800 మీటర్ల రన్నింగ్ రేస్ ను కంపల్సరీ చేస్తున్నాయి. మిగిలిన 5 విభాగాల్లో ఏవైనా 2 విభాగాల్లో మాత్రం ప్రతిభ చూపిస్తే సరిపోతుందనేది కొంత ఊరటనిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పోలీస్ శాఖలో చేరే వారికి ఆర్మీ మాదిరిగా పర్సనాలిటీ టెస్ట్ ను కూడా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సమాజం పట్ల, దేశం పట్ల, మహిళల పట్ల కూడా వారికి ఉన్నటువంటి అవగాహనను రుజువు చేసేందుకు అవసరమైనటువంటి పర్సనాలిటీ టెస్ట్ ను కూడా ఇకపై కంపల్సరీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తరంగిణి. థ్యాంక్ యూ శ్రీకాంత్.